ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికత సజీవ సంస్కృతి మన సొంతమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఎందరో యోగులు, గురువులు, ఆచార్యులు, సాధువులు అందించిన మన ఆలోచనలు, ఆశయాలు తాత్వికమని, శాశ్వతమని, అందుకే భారత జాతి వేలాది సంవత్సరాలుగా సజీవంగా మనగలుగుతుందని వివరించారు. ప్రఖ్యాత జైన ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీ విద్యానందజీ మహారాజ్ శత జయంతి వేడుకలు ఏడాది పాటు జరిగే శతాబ్ది ఉత్సవాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ, భగవాన్ మహావీర్ అహింసా భారతీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆచార్య స్మారకార్థం తపాలా బిల్ ఆవిష్కరించారు. ఆచార్యుడి జీవన విశేషాలతో కూడిన ఎగ్జిబిషన్ తిలకించారు. ప్రధాని మోడీకి కార్యక్రమ నిర్వాహకులు ధర్మ చక్రవర్తి బిరుదు ప్రదానం చేశారు. ఈ బిరుదును తాను అర్హుణ్ణని భావించడం లేదని మోడీ తెలిపారు. కానీ గురువులు, యోగుల నుంచి ఏది లభించినా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం మన సాంప్రదాయం, సంస్కృతిలో భాగమని తెలిపారు. అందుకే ధర్మ చక్రవర్తి ప్రసాదాన్ని స్వీకరించి భారతమాతకు అంకితం ఇస్తున్నామన్నారు. मुनिराज की जन्म शताब्दी का वर्ष हमें निरंतर प्रेरणा देने वाला है. हमें आचार्य श्री के आध्यात्मिक वचनों को अपने जीवन में आत्मसात तो करना ही है. समाज और राष्ट्र के लिए उनके कार्यों को हम आगे बढ़ाएं, ये भी तो हमारा दायित्व है. आप सब जानते हैं आचार्य श्री विद्यानंद मुनिराज ने अपने साहित्य के जरिए, अपने भजनों के माध्यम प्राचीन प्राकृत भाषा का कितना पुनरुद्धार किया. प्राकृत भारत के सबसे पुरानी भाषाओं में से एक है. ये भगवान महावीर के उपदेशों की भाषा है. इसी भाषा में पूरा मूल जैन आगम रचा गया. अपनी संस्कृति की उपेक्षा करने वालों के कारण ये भाषा सामान्य प्रयोग से बाहर होने लगी. हमने आचार्य श्री जैसे संतों के प्रयासों को देश का प्रयास बनाया. पिछले साल अक्टूबर में हमारी सरकार ने प्राकृत को शास्त्रीय भाषा का दर्जा दिया. आचार्य श्री विद्यानंद మానవ జన్మకు అసలైన పరమార్థం అదే భారతీయ తాత్విక చింతన సేన, మానవత్వం మూల స్తంభాలని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. హింసను హింసతోనే అణచివేసే ధోరణి ప్రపంచంలో కొనసాగిందని, కానీ మన దేశం అహింస అనే ఆయుధం అందించిందని తెలిపారు. మానవ సేవే మహోన్నతమని మన దేశం బోధించినట్లు తెలిపారు. షరతు లేకుండా నిస్వార్థంగా సాటి మానవులకు సేవ చేయడమే మానవ జన్మకు అసలైన పరమార్థమని వివరించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి పదాలకు ఆచార్య విద్యానందజీ మహారాజ్ ఆశయాలు, బోధనలే స్ఫూర్తి అని మోడీ అన్నారు. సీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ యోజన వంటి పథకాలను సంతృప్తి స్థాయిలో అందించాలని నిర్ణయించామని తెలిపారు. సమాజంలో ఆఖరి వ్యక్తికి సైతం ఈ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలంతా కలిసి పనిచేయాలని, కలిసికట్టుగా ఎదగాలని ఆచార్య విద్యానందజీ మహారాజ్ బోధించారని, అదే తమ సంకల్పమని ప్రధానమంత్రి తేల్చారు.